ఈ రాజహంసకు రారాజు ఎవరో పార్ట్ 3 ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. వావ్ బావా, ఊరు భలే ఉంది కదా. ఎటు చూసినా పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు. ఇటు చూడు, రోడ్డు పక్కన కాలువ మన వెంటే వస్తున్నట్టుగా ఉంది అంటూ ఆది భుజాన్ని పట్టుకొని ఊపింది ప్రియ. ఏయ్, అలా ఊపకే, అసలే రోడ్డు చాలా చిన్నగా ఉంది. స్టీరింగ్ కొంచెం కంట్రోల్ తప్పినా ఎవరినో ఒకరిని గుద్దేస్తాం అని అన్నాడు ఆదిత్య. ఆది మాటలను పట్టించుకోకుండా, నీతో పాటు నాకు కూడా ఇక్కడే ఎవరినో ఒకరిని చూడు. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోతాను అంటూ మళ్ళీ ఆదిని ఊపేసరికి స్టీరింగ్ కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న స్కూటీని గుద్దుకుంది కార్. స్కూటీ మీద ఉన్న ఇద్దరు కింద పడేసరికి ఆది కంగారుగా కారు దిగి ముందుగా స్కూటీని లేపి పక్కకి పార్క్ చేశాడు. కింద పడి ఉన్న వారి వైపు చూసి కొంచెం షాక్ అయ్యి, ఈ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కరే కదా అని మనసులో అనుకుని అంజుకి చేయి ఇచ్చాడు. అంజు ఆది చేయి పట్టుకుని లేచి నిలబడి మధుని పైకి లేపింది. మీకు అసలు బుద్ధుందా? ఇంత చిన్న రోడ్డులో అంత స్పీడ్గా వస్తారా? ఏదో మా టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి పరలోకానికి పయనం అయ్యేవాళ్ళం తెలుసా అంటూ మధు ఇంకా తిడుతూనే ఉంది. హలో, ఏదో చిన్న డాష్ ఇచ్చినందుకే అలా మాట్లాడాలా? అదేదో మేము కావాలని మిమ్మల్ని గుద్దేసినట్టు మాట్లాడుతున్నారు అంటూ కార్ దిగింది ప్రియ. ప్రియా, నువ్వు ఆగు, తప్పు మన వైపే ఉంది అంటూ ప్రియను ఆపి అంజు మధుల ముందుకు వచ్చి, క్షమించండి, పూర్తిగా తప్పు నాదే, కాకపోతే కావాలని చేయలేదు, స్టీరింగ్ కంట్రోల్ తప్పింది అంతే అంటూ సంజాయిషి ఇచ్చాడు ఆది. పర్లేదండి, మాకేం కాలేదులే, ఇక మీరు వెళ్ళండి అని చెప్పింది అంజు. అదేంటక్క అలా వెళ్ళిపోమంటున్నావు? మనకేం కాలేదు సరే, నా బుజ్జి బంగారానికి చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో అంటూ స్కూటీ వైపు దీనంగా చూసింది మధు. అయ్యో, నేను రిపేర్ చేయిస్తాను, మెకానిక్ షాప్ ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు ఆది. ఏం వద్దులేండి, జస్ట్ లైట్ పగిలింది అంతే, మేం చేపించుకుంటాం అని చెప్పింది అంజు. అక్క అని అరిచింది మధు. మధు, స్కూటీ స్టార్ట్ చేయి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ నానికి కోపం వస్తుంది, పద అంటూ మధుని తొందర చేసింది అంజు. అంజు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆది. ఆది భుజం మీద తన మోచేతిని వేసి, బావా, మా అమ్మకి కాల్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేపించమని చెప్పనా అంది ప్రియ. ప్రియ మాటలకు తేరుకొని, ఎందుకు అని అడిగాడు. మరి ఆ అమ్మాయి వంక అంత ఇదిగా చూస్తున్నావు కదా అంటూ అంజుని ఉద్దేశించి చెప్పింది ప్రియ. ఎందుకు చూస్తున్నానో తర్వాత నీకే తెలుస్తుందిలే అనేసి కారు ఎక్కబోతుంటే వాళ్ళ పక్కగా వచ్చి ఆగిన కారు వైపు చూశాడు ఆది. కారు విండోని కిందికి దించి, ఏంటి ఇక్కడ ఆగారు అని అడిగాడు ప్రసాద్. ఏం లేదు డాడ్, ప్రియ ఊరు చూస్తానంటే కారు ఆపాను, మీరు పదండి అని చెప్పాడు ఆదిత్య. ఊరు తర్వాత చూడొచ్చు, ముందు అమ్మాయిని చూడాలి, పదండి అని అన్నాడు ప్రసాద్. 2 కార్లు జానకీదేవి ఇంటికి పయనమయ్యాయి. మధు, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి ఇంట్లో చెప్పకు, అనవసరంగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని స్కూటీ పార్క్ చేస్తున్న మధుతో అంది అంజు. చెప్పను, వాడెవడో అడ్డదిడ్డంగా వచ్చి గుద్దినా నాదే తప్పు అంటారు, నీకు స్కూటీ నడపడం చేతకాక గుద్దేశావు అంటారు, అందుకే అస్సలు చెప్పను, నువ్వు కూడా చెప్పకు. సరే పద, అసలే బావగారు వచ్చే టైం అయింది, నువ్వు కూడా ఇంకా రెడీ అవ్వలేదు, ఇలా కూడా బాగానే ఉన్నావు అనుకో, కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, బావగారు నిన్ను ఇలా చూడగానే అలా ఫ్లాట్ అయిపోవాలి అంటూ ఆట పట్టించింది మధు. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నాడంట, వెనకటికి నీలాంటోడే, ఇంకా వాళ్ళు మీ అక్కని చూసుకోవడానికి రానే లేదు, అప్పుడే నీకు బావగారు అయిపోయాడా? బావవరుసైన నా కొడుకుని మాత్రం వాడు వీడు అంటావు అంటూ మూతి విరిచింది
మధు మాటలు విన్న ఇంద్రజ. అక్క, ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్టు లేదు అంటూ అంజు వైపు చూసి కన్ను కొట్టింది మధు. ఇంద్రజ మధు తల మీద మొట్టికాయ వేసి, నా కొడుకు రానివ్వే, నీ సంగతి చెప్తాను, నువ్వురా అనేసి మంజు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇంద్రజ, సీత, సుజాత కలిసి అంజుని పెళ్లి చూపులకు రెడీ చేశారు. రంగు చామనచాయ్ అయినా ఎర్రచందనం రంగు చీరలో అరవిరిసిన ముద్దారంలా అందంగా ఉంది అంజలి. కుందనపు బొమ్మలా ఉన్నావు. నా కొడుకంటే 1 సంవత్సరం పెద్దదానివి అయిపోయావు. లేకుంటే నా ఇంటి కోడలుగా చేసుకుని బంగారంలా చూసుకునేదాన్ని అంటూ మెటుకలు విరిచింది ఇంద్రజ. ఏ అత్త, మా అక్కని బీరోలో పెట్టి బంధించేసేదానివా ఏంటి అని చమత్కారంగా అడిగింది మధు. ఇంకా ఈ కుళ్ళు జోకులు మానలేదేంటే నువ్వు అని నవ్వుకుంటూ అక్కడికి వచ్చాడు వంశీ. ఒరే దొంగ సచ్చినోడా, నావి కుళ్ళు జోకులా? మరైతే పళ్ళెందుకు ఇకిలించావురా అంటూ వంశీ వెంట పడింది మధు. వంశీ మధుకి చిక్కకుండా సీత, సుజాత చుట్టూ తిరుగుతూ, చూడండి అత్తలు, మీ అమ్మాయిని ఎలా పెంచారో, కాబోయే మొగుడిని అని కూడా లేకుండా ఎలా కొడుతోందో, ఇలా అయితే దీన్ని నేను పెళ్లి చేసుకోను అని బెదిరించాడు వంశీ. నువ్వేంట్రా నన్ను చేసుకునేది? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నీకు చెప్పానా? నా కాబోయే వరుడు రెక్కల గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోతాడు. అప్పుడు నువ్వు అయ్యో నా రాజహంస దూరమైపోయిందే అనుకుంటూ దేవదాసుల మందు తాగుతూ కుక్కపిల్లని వెంటేసుకొని తిరుగుతావు అంటూ ఉంది మధు. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి మధు అని గట్టిగా అరిచి, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? అల్లరికి ఒక హద్దు అనేది ఉంటుంది అని తిట్టింది జానకి. అరే అమ్మమ్మ, ఎందుకు అంత కోపం? అదేదో సరదాకి అందులే. అయినా ఈ డబ్బా మొహం దూరం అయిందని నేనెందుకు దేవదాసులా మారిపోతాను? దీన్ని చేసుకునేవాడే దీన్ని భరించలేక బైరాగిలా మారిపోతాడు అని అన్నాడు వంశీ. మీ అల్లరి ఆపి త్వరగా అంజుని తయారు చేయండి, పెళ్లివారు వచ్చేస్తున్నారంట. ఇప్పుడే ఆ పేరయ్య ఫోన్ చేశాడు. నువ్వు నాతో రా నాన్న అని వంశీ చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్ళింది జానకి. మొహం మార్చుకొని మౌనంగా నిల్చుని ఉన్న మధుని చూసి, ఏంటే అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా? అమ్మ పాతకాలం మనిషి కదా, అలాగే మాట్లాడుతుంది. నువ్వేం బాధపడకు, సరేనా అంటూ ఓదార్చింది ఇంద్రజ. నువ్వు ఉండత్తా, అసలే వాడికి నేను కొత్త స్మార్ట్ ఫోన్ తెమ్మని చెప్పాను. అది తెచ్చాడో లేదో అని నేను దిగులు పడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని అంది మధు. మధు మాటలకు ఇంద్రజ బెత్తరపోతే అంజు మాత్రం గట్టిగా నవ్వేసింది. నవ్వుతున్న కూతురి వైపే మురిపెంగా చూసుకుంది సీత. సీతను గమనించిన సుజాత, ఏంటక్క, అంజుకి పెళ్ళై వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా అని అడిగింది. అని మౌనంగా ఉంది సీత. అంజు వాళ్ళమ్మ చుట్టూ చేతులు వేసి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. సీత వెంటనే అంజు గడ్డాన్ని పట్టుకొని తలను పైకి లేపి కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చిపిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలోకి వచ్చే ఓ పెద్ద పండుగ. దాన్ని నవ్వుతూ స్వాగతించాలే కానీ ఇలా ఏడుస్తూ కాదు అంది సీత. మధు ఏదో ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టేసరికి, ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది సుజాత. ఏం లేదమ్మా, నా పెళ్ళై నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు ఇలాగే ఏడుస్తావు కదా అని ఆలోచిస్తున్నా అని చెప్పింది మధు. నీ ముఖం, నేనెందుకు ఏడుస్తా? నిన్ను చేసుకొని నిన్ను భరించే మీ అత్త ఏడుస్తుంది అంటూ ఇంద్రజ వైపు చూసింది సుజాత. అమ్మా అని అరిచి బుంగమూతి పెట్టింది మధు. అబ్బా ఏం పెట్టావే, అచ్చం కోతిలాగా అంటూ లోపలికి వచ్చాడు వంశీ. రేయ్, నన్ను కోతి అంటావా అని చేతిలో ఉన్న పౌడర్ డబ్బా వంశీ మీదకి విసిరేసింది మధు. వంశీ దాన్ని క్యాచ్ పట్టుకొని, సారీ, నీతో పోల్చినందుకు అది ఫీల్ అవుతుందేమో కదా అన్నాడు. ఒరేయ్ నిన్ను అంటూ పరిగెత్తబోయింది మధు. సుజాత పట్టుకుని ఆపి, నువ్వాగు, ఏంట్రా మళ్ళీ వచ్చావు అని అడిగింది.
అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, అమ్మమ్మ అంజుని తీసుకురమ్మని చెప్పింది అని చెప్పాడు వంశీ. సీత, సుజాత, ఇంద్రజ కలిసి అంజుని తీసుకెళ్తుంటే మధు వెనుకగా నడుస్తూ ఉంది. వెళ్తున్న మధుని చేయి పట్టి పక్కకి లాగాడు వంశీ. అబ్బా సచ్చినోడా, ఎందుకురా అంత గట్టిగా లాగావు అంటూ తన మణికట్టుని చూసుకుంది మధు. వంశీ ఒక గిఫ్ట్ బాక్స్ని మధు ముందు ఉంచాడు. అది చూసిన మధు కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మొబైల్ ఫోన్ చూసి గట్టిగా అరవబోయింది. అది గమనించిన వంశీ వెంటనే తన చేత్తో మధు నోటిని మూసేశాడు. వంశీ చేతిని తీసేస్తూ థ్యాంక్ యూ బావా అనేసి ఫోన్ ఆన్ చేసి చూస్తూ ఉంది. వంశీ మాత్రం ఆనందంతో వెలిగిపోతున్న తన మరదలి ముఖాన్ని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. అంజుని తీసుకొచ్చి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి అభిముఖంగా చాప మీద కూర్చోబెట్టారు. వచ్చిన దగ్గర నుండి తల దించుకునే ఉన్న అంజుని చూసి తల ఎత్తి ఒకసారి అబ్బాయిని చూడమ్మా అంది జానకి. అంజు మెల్లిగా తలను పైకి ఎత్తుతూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి అలాగే అతని వైపు చూస్తూ ఉంది. అంజుని చూసిన ప్రియ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏదో మాట్లాడబోతుంటే తన చేయిని నొక్కాడు ఆదిత్య. బాబా, ఈ అమ్మాయి ఇంతకుముందు మనకు డాష్ ఇచ్చిన అమ్మాయి కదా అని మెల్లిగా ఆదిత్యకు మాత్రమే వినిపించేలా అంది ప్రియ. అవును అని అలాగే అంజు కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ఆదిత్య. అంటే నీకు అప్పుడే తెలుసు కదా ఈ అమ్మాయిని చూడటానికి వస్తున్నామని అని అడిగింది ప్రియ. అన్నాడు ఆది. రెప్ప వేయకుండా అంజునే చూస్తున్న ఆదిని చూసిన ప్రసాద్ పెళ్ళి ఖాయమైనట్టే అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు. ఆది వైపు అలాగే చూస్తూ ఉన్న అంజు దగ్గరికి వచ్చి ఏంటే అబ్బాయి అంతలా నచ్చేశాడా, అలాగే రెప్ప కొట్టకుండా చూస్తున్నావు అని అంజు చెవిలో గుసగుసగా అడిగింది ఇంద్రజ. ఛీ పో అత్త అంటూ సిగ్గుతో తలదించుకుంది అంజు. అది చూసిన జానకి బాబు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు అని చెప్పింది. మాటలేమీ అక్కర్లేదు, నాకు ఇష్టమే అన్నట్టు తన తండ్రి వైపు చూశాడు ఆది. అది అర్థం చేసుకున్న ప్రసాద్ ఇంకేం మాట్లాడక్కర్లేదు అత్తయ్య గారు, మా అబ్బాయికి ఇష్టమే, మీ అమ్మాయికి కూడా సమ్మతమైతే ఈరోజే నిశ్చయితాంబూలాలు మార్చుకుందాం అన్నాడు ప్రసాద్. జానకి అంజు వైపు చూసేసరికి తనకు సమ్మతమే అన్నట్లు సిగ్గుపడింది అంజు. తరువాత గుణ, సీత వైపు చూసింది. వాళ్ళు కూడా మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. వాళ్ళ మధ్యనున్న అండర్స్టాండింగ్ ఎంతగానో నచ్చింది ప్రసాద్కి. ఇంకేం అయితే ఇంకో 10 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోండి అన్నాడు ప్రసాద్తో పాటు వచ్చిన చారి. గుణ, సీత ఒకవైపు, ప్రసాద్ ఒకవైపు నిల్చొని తాంబూలాలు మార్చుకుంటుండగా ఆగండి అనే కేక విని ఆగి ప్రశ్నార్థకంగా చూశారు ముగ్గురు. మెట్లు దిగుతూ వస్తున్న మధు వైపు కోపంగా చూసింది జానకి. ఎందుకే అలా అరిచావు అని అడిగింది ఇంద్రజ. మరి నేను లేకుండానే అన్నీ జరిపించేస్తున్నారుగా అని చెప్పింది మధు. అదా, అయినా ఇక్కడ మీ అక్క పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వు పైనుండి ఏం చేస్తున్నావే అని అడిగింది ఇంద్రజ. అమ్మో, బావ కొత్త ఫోన్ తెచ్చాడని చెప్తే అందరూ నన్ను తిట్టిపోస్తారు, తిట్టకి ఏం చేస్తారు, 6 నెలలకు ఒకసారి ఫోన్ మారుస్తుంటే అని మనసులో అనుకుంది మధు. ఏం చేస్తున్నావే అని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి అని అడుగుతున్న ఇంద్ర వైపు తన 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ చూసింది మధు. అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న కొడుకు వైపు చూసి ఏదో అనుమానంగా అనిపించి ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే అని అడిగింది ఇంద్రజ. అయ్యో పంతులు గారు, ముహూర్తం టైం దాటిపోతుంది అనుకుంటా కదా అని చారి వైపు చూసి కన్ను కొట్టింది మధు. అవునమ్మా అన్నాడు చారి. మధుని గమనించిన ప్రసాద్ గడుసు పిల్లే అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు. మధు గురించి ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి వియ్యాలవారి ముందు అరిస్తే బాగోదని ఏం మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడే ఫోన్ మాట్లాడి వస్తున్న ఆది కోసం వెళ్ళిన ప్రియని చూసి షాక్ అయ్యి వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు
ఇందాక జరిగిన విషయం ఇంట్లో చెప్పేస్తారేమో అని మనసులో అనుకుంటూ భయపడింది మధు. ఆది ప్రియల వైపే చూస్తున్న మధుతో, అతనే మీ బావగారు, బాగున్నాడు కదా అని మెల్లిగా చెప్పింది ఇంద్రజ. అని తలను నిలువుగా ఊపి, బావగారా అంటూ ఆది వైపు చూసి కంగారు పడింది. మధు తలపై మొట్టికాయ వేసి, ఎప్పుడూ లొడలొడ వాగుతూ ఉంటావు, ఈరోజు ఏమైందే, ప్రతిదానికి ఆవదం తాగిన దానిలా మొహం పెట్టి చూస్తున్నావు అంది ఇంద్రజ. ఇరువురు తాంబూలాలు మార్చుకున్నారు. ఇంకో 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఈరోజే పెళ్లి పెట్టుకుంటే మంచిది అని చెప్పాడు చారి. మరీ 10 రోజులు అంటే పనులు అవుతాయో లేదో అని తన సందేహం వ్యక్తపరిచాడు గుణ. అవును చారి, చిన్నోడికి కూడా చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఏమైనా మంచి ముహూర్తం ఉంటే చూడు అని అన్నాడు ప్రసాద్. లేదండి, ఆ తర్వాత వెంటనే ఆషాఢ మాసం వస్తుంది, మళ్ళీ శ్రావణ మాసం వచ్చే వరకు ఆగాలి, అప్పుడు కూడా వీరిద్దరి పేర్ల మీద అంత దివ్యమైన ముహూర్తం లేదు అని చెప్పాడు చారి. ఈ రోజుల్లో పనులతో ఇబ్బంది ఏముంది, అన్నీ రెడీమేడ్గానే దొరుకుతున్నాయిగా అన్నాడు వంశీ. అవును, తలో చేయి వేస్తే పనులన్నీ అవే అయిపోతాయి, ఆ ముహూర్తమే ఖాయం చేస్తే మంచిది, మీరేమంటారు అంటూ ప్రసాద్ వైపు చూసింది జానకి. ప్రసాద్ ఆది వంక చూడగానే, ఇంకా బావమోహన్ చూస్తావేంటి మామ, ఎప్పుడెప్పుడు అక్కని తనతో పాటు తీసుకుపోవాలా అని చూస్తుంటే అంది ప్రియ. ప్రియ కలుపుగోలుతనం బాగా నచ్చింది జానకిదేవి కుటుంబానికి. మీతో ఇంకో విషయం చెప్పాలి అని గుణ నసుగుతుంటే, పర్లేదు చెప్పండి అడిగాడు ప్రసాద్. మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్ళి అమ్మాయి ఇంటి దగ్గరే జరగాలి, మీకేం అభ్యంతరం లేకపోతే పెళ్ళి మా ఇంట్లోనే జరిపిద్దాం అని అడిగాడు గుణ. దానిదేముంది, అలాగే కానిద్దాం, పెళ్ళి ఇక్కడ చేసి మా ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకుంటాం అని చెప్పాడు ప్రసాద్. వావ్, పల్లెటూరులో పెళ్ళి అంటే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను, మా బావ పెళ్ళి ఇక్కడ జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అంది ప్రియ. అక్కడే భోజనం చేసి ఇంటికి బయలుదేరింది ప్రసాద్ కుటుంబం. ఆదితో మాట్లాడాలని బయటకు వచ్చిన మధు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంది. ఆది కారు ఎక్కబోతూ మధును చూసి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. మధు భయపడుతూనే ఆది దగ్గరికి వెళ్ళింది. ఏంటి, ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు ఆది. సారీ బావగారు, మీరు అని తెలియక ఇందాక అంటూ ఏదో చెప్పబోయింది మధు. అక్కడ మా తప్పే ఎక్కువ ఉంది, దీని గురించి ఇంకేమో ఆలోచించకండి, నువ్వు మీ అక్క అన్నాడు ఆది. అమ్మయ్య, ఎక్కడ ఇంట్లో చెప్పేస్తారేమోనని భయపడ్డాను తెలుసా అంటూ రిలాక్స్ అయింది మధు. దీంట్లో ఏముంది అంతగా భయపడటానికి అని అడిగింది ప్రియ. అసలు నేను స్కూటీ వాడటమే ఇష్టం లేదు మా నానికి, ఏదో మా బావ బ్రతిమలాడడంతో ఒప్పుకుంది, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేనే ఏదో ఒక తింగర పని చేశాను అనుకుని నా స్కూటీ లాగేసుకుంటుంది అంటూ లొడలడా చెప్పుకొచ్చింది మధు. మధు చెప్తున్నంతసేపు మధు నోటి వెంటే చూస్తూ, బావా, చిన్నబావ నేను మాట్లాడుతుంటేనే డబ్బాలో రాళ్ళు ఊపినట్టు ఉంటుంది అంటాడు, ఈ అమ్మాయి మాటలు వింటే ఇంకేమంటాడో అంటూ ఆదితో గుసగుసగా చెప్పింది ప్రియ. ఉష్ అంటూ ప్రియ భుజం మీద గిచ్చాడు ఆది. ఏంటి గుసగుసలు అంది మధు. ఏం లేదులే, మీ అక్క నెంబర్ ఇస్తావా అని అడిగింది ప్రియ. ఓహో, బావ అడగలేక నీతో అడిగిస్తున్నాడా అంది మధు. ఆది ప్రియ వైపు కోపంగా చూశాడు. అది గమనించిన మధు, పర్లేదులే బావా, ఈ రోజుల్లో పెళ్ళికి ముందే చాలా దూరం వెళ్ళిపోతున్నారు, నువ్వు అడిగింది ఫోన్ నెంబరే కదా, చెప్తానులే అంది. ఏయ్, నేనేం అడగలేదు అనేసి కారు ఎక్కాడు ఆది. సరే, అక్క నెంబర్ చెప్పనులే కానీ నువ్వే బావ నెంబర్ ఇవ్వు, అక్కతోనే బావకి ఫోన్ చేపిస్తా అని ప్రియతో అంది మధు. ప్రియ మధుకి ఆది ఫోన్ నెంబర్ చెప్పి, మా బావకి కొంచెం మొహమాటం ఎక్కువ, అంజు అక్కనే కాస్త చూసుకోవాలని చెప్పు అని చెప్పి బయలుదేరింది. బెడ్ మీద బోర్లా పడుకొని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటున్న అంజు దగ్గరికి వచ్చింది మధు. ఏంటక్క, బావగారు అంతగా నచ్చారా అని అడిగింది. హే పోవే అంటూ సిగ్గుపడింది అంజు.
సరే పోతానులే, బావ ఫోన్ నెంబర్ ఇద్దామని వచ్చాను, నీకు అక్కర్లేదుగా, వెళ్ళిపోతున్నాలే అంటూ 2 అడుగులు బయటికి వేసింది మధు. హే మధు ఆగవే అంటూ పైకి లేచి మధు ముందుకు వెళ్ళి నిలబడింది. పొమ్మన్నావుగా, మళ్ళీ అడ్డంగా ఎందుకు నిలబడ్డావు అంది. ప్లీజ్ నంబర్ చెప్పవే అడిగింది అంజు. నేను చెప్పను అంది మధు. మా చెల్లి కదూ అని బ్రతిమలాడుతూ మధు బుగ్గలు పట్టుకుంది అంజు. వీటికి ఈ మధు కరగదులే కానీ రేపు మా కాలేజ్ యాన్యువల్ డే, నాకు నీ బ్లూ కలర్ శారీ ఇస్తా అంటేనే నెంబర్ చెప్తా అని డిమాండ్ చేసింది మధు. అది నేను ఇష్టపడి డిజైన్ చేయించుకున్నానే, నీకిస్తే దాని రూపురేఖలే మారిపోతాయి, నేను ఇవ్వను అంది అంజు. పో అయితే మా బావ నెంబర్ నేను చెప్పను అంటూ బయటికి వెళ్ళబోయింది మధు. సర్లే ఇస్తాలే, కానీ మళ్ళీ జాగ్రత్తగా నాకు అప్పచెప్పాలి అంది అంజు. హో, నీ చీర పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను సరేనా, ఇదిగో బావ నెంబర్ అంటూ తన ఫోన్ నుండి అంజు ఫోన్కు మెసేజ్ చేసింది. ఇంతకీ ఆయన నెంబర్ నీకెలా తెలుసు అని అడిగింది అంజు. ప్రియా దగ్గర తీసుకున్నాలే అని చెప్పింది. మరుసటి రోజు బ్లూ శారీ కట్టుకుని కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్కి బయలుదేరింది మధు. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.